ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఒక వీడియో రిలీజ్ చేశారు. సో దానికి రిప్లై ఇస్తూ ముద్రగడ పద్మనాభం గారు రిప్లై ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. సో ఆ కామెంట్స్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. పద్మనాభం గారి కుమార్తె ఒక వీడియో రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ. సో అది పక్కన పెడితే సో దానికి రిప్లై ఇస్తూ ముద్రగడ పద్మనాభం గారు ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి నా ప్రాపర్టీ కాదు, వేరే పెళ్ళి అయిపోయింది కాబట్టి అని, అంటే తన కూతుర్ని ప్రాపర్టీ ఒక వస్తువుగా చూస్తున్నారు ఆయన. అలాగే అనిపిస్తుంది. ప్రాపర్టీ అంటే వస్తువు అన్నట్టే కదా. అంటే మానవ సంబంధాలు ఎటు వెళ్తున్నాయి అన్నట్టు అంత వయసున్న ఆయన అంటే ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఏంటి? ఇది చాలా నీచమమ్మా. ఎందుకంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు కడుపున పుట్టిన ప్రహ్లాదుడు లాగా ఈ రోజున కొంతమంది ఈ యొక్క వైసీపీ నాయకుల బిడ్డల వైఖరి చూస్తుంటే మనం నిజంగానే అభినందించాలి. మా తండ్రి ఎలా పోతే మాకెందుకు, మాకు మంచి ఆస్తులు ఇస్తే చాలు, మంచి కార్లు భావంతులు కొనిస్తే చాలు అనే భావం లేకుండా వాళ్ళు ఈ విధంగా బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, సొంత సోదరుల్ని, తండ్రుల్ని వ్యతిరేకించడం అనేది నిజంగానే ఒక హర్షణీయం, అభినందనీయం. ఇది ఒక నిజంగానే ఒక మంచి మార్పుగా అనుకోవాలి. మన సమాజంలో ఒక మంచి మార్పు అనుకోవాలి. సో నిన్నగాక మొన్న తెలంగాణలో మనం చూసాం, ముత్తిరెడ్డి గారి యొక్క కుమార్తె బయటకు వచ్చి ఇవన్నీ మా నాన్న కబ్జాలు చేసి అక్రమంగా సంపాదించిన ఆస్తులు, ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పి ఆవిడ బహిరంగానే పత్రికా ప్రకటన ఇచ్చి బహిరంగానే మీడియా ముందుకు వచ్చి ఆస్తులను కూడా చూపించేసేసి ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పడం చాలా గొప్ప విషయం అది. సో అలాగే ఇటు మన బూడిగా ముత్యాల నాయుడు గారి కొడుకు కూడా బయటకు వచ్చి నా తండ్రి దుర్మార్గుడు, నా తండ్రికి ఓటేయొద్దని చెప్పి ఆయన బాహటంగానే ఆయన ప్రచారం చేస్తున్నాడు. సో అదేవిధంగా షర్మిల గారు కూడా అన్న వదిలిన బాణం అని చెప్పి అన్నకి బాసటగా ఉండి అన్న జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం కార్యకర్తలకి మనోధైర్యాన్ని నింపి ఆవిడ రాష్ట్రమంతా ప్రయాణం చేసి చివరికి అదే అన్న ఆస్తి విషయంలో ఆస్తి ఇవ్వకపోగా నానా దుర్భాషలు ఆడి ఆవిడ్ని మెడపట్టుకుని కూడా ఆవిడ్ని గోడకేసి కొట్టాడని కూడా ఆవిడ స్వయంగా చెప్పారు. సో ఆవిడ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రజలు బాడుతున్న బాధలు, ఈవెన్ సొంత బాబాయిని పోగొట్టుకుని సొంత బాబాయికే న్యాయం చేయట్లేదని ఈ రోజున ఆవిడ కూడా ఈ విధంగా రక్త సంబంధాన్ని కూడా కాదనుకొని అయిన వాళ్ళ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం కూడా ఆవిడ కూడా ఈరోజు తిరుగుబాటు బావట ఎగరేయడం అన్నది కూడా హర్షణీయం, అభినందనీయం. సో ఒక్కసారిగా ఆవిడ ఎప్పుడైతే తిరుగుబాటు బావట ఎగరేయగానే షర్మిలారెడ్డి అల్లా షర్మిలా శాస్త్రిగా మారిపోయింది. ఆవిడ మా కుటుంబం కాదని చెప్పి ఆవిడ ఎల్లో చీర కట్టుకుంటే కూడా ఎల్లో చీరకు కూడా ఆయన వక్ర భాష్యం చెబుతూ బాబు గారికి ఊడికం చేస్తుంది, బాబు గారి మనిషి అని చెప్పి అదేవిధంగా సోషల్ మీడియాలో తనకున్న సోషల్ మీడియా టీంతో కూడా ఆవిడ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా నానా రకాలుగా హింసిస్తూ ఈవెన్ ఆవిడకి కూడా కొన్ని రంకులు కడుతూ ఆవిడ యొక్క మానహరణం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. అదేవిధంగా సో క్రాంతి గారు, ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె, నా తండ్రి ఈ విధంగా జగన్ పక్కన చేరి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఓడించాలని కుట్రలు పన్నుతున్నాడు, మీరెవరూ నమ్మొద్దని చెప్తుంటే కన్న కూతుర్ని ఒక ప్రాపర్టీగా పోల్చిన ఈ వ్యక్తి ఇన్నేళ్లు ప్రజా జీవితంలో ఇంత వయసున్న ఒక రాజకీయ నాయకుడిగా, సీనియర్ ఒక పొలిటీషియన్గా ఉన్న వ్యక్తి 71 సంవత్సరాలు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా ఆయన కళ్ళు కనపడకుండా ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు కాసేపు ఏదో నేను పిల్లి జయసింహంగా మారిపోతాను, పద్మనాభరెడ్డిగా మారిపోతాను, ముద్రగడ, అసలు ఎందుకు ఈ దౌర్భాగ్యం, ఎందుకు ఇంత నీకు ఈ దిగజారుడుతనం అన్నది అర్థం అవ్వట్లేదు. కన్న కూతురికి పెళ్లి చేసినంత మాత్రం నీ కూతురు కాకుండా పోతుందా? అసలు సంబంధం తెగిపోదు కదా పెళ్లి చేసినంత మాత్రాన. కూతుర్ని ప్రాపర్టీతో పోల్చడం ఏంటండి? ఎంతైనా బిడ్డే కదా.
నీ రక్తం పంచి పుట్టిన బిడ్డే కదా. సో కన్న బిడ్డను కూడా ప్రాపర్టీతో పోలుస్తున్నావు అంటే నువ్వు ఎంత నీచ నికృష్టుడు అయిపోయావు, ఎంత దిగజారిపోయావు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాయలో పడి, మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసమో, పైకం కోసమో, పారితోషం కోసమో ఈ విధంగా నీచ ఉచ్చాలు మరిచి కన్న కూతురు కూడా నా కూతురు కాదు, అది మా వియ్యంకులు వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పడం అనేది అసలు ప్రాపర్టీతో కూతుర్ని పోల్చడం ఏంటండి? క్రాంతి ఇంకొక మాట కూడా అన్నారు ఆ వీడియోలో చూసుకున్నట్లయితే, అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజెంట్ అయితే మా నాన్నని వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి, ఎలక్షన్స్ అయిన తర్వాత మా నాన్నని చాలా నీచంగా చూస్తారు, పక్కన పెట్టేస్తారు అనేటువంటిది కూడా ఆవిడ చెప్పారు క్రాంతి ఆ వీడియోలో మనం చూస్తే. అంటే ఇప్పటికీ మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి అనేటువంటిది ఒక భయం ఉంది. మరి అలాంటిటప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యక్తిత్వ హననం చేయడం కావచ్చు, క్యారెక్టరైజేషన్, అసాసినేషన్ ఇలా చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఈయన వైసీపీలో చేరిన తర్వాత కన్న కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన తర్వాత అంటే ఈయన సభ్య సమాజానికి అంత వయసు వచ్చిన ఆయన ఏం చెప్తున్నట్టు? అదే కేవలం అతని యొక్క దిగజారుడుతనం, అతని యొక్క దిగజారుడు రాజకీయానికి ఇది ఫైనెస్ట్ ఎగ్జాంపుల్, ఒక తార్కాణం. అసలు కన్న కూతుర్ని కూడా నా ప్రాపర్టీ కాదు అని ఒక ప్రాపర్టీతో పోల్చిన వ్యక్తి. సో రాష్ట్రం సర్వనాశనం అయిపోయి డ్రగ్స్ మయమైపోయింది. వేల కిలోల వేల టన్నుల డ్రగ్స్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి మహమ్మారి అయిపోయింది. స్కూల్ దగ్గర కూడా, కాలేజీల దగ్గర కూడా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. ప్రతి ఒక చిన్న బడ్డీ కొట్లో కూడా ఈ రోజున గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఈజీగా దొరుకుతున్నాయి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్స్ తోటి లిక్కర్ వ్యాపారం చేస్తుంటే ఆ యొక్క లిక్కర్ సేవించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆర్గాన్స్ అన్నీ పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకుని, ఆ రోజుకి కొన్ని పుస్తుల తాళ్ళు, కొన్ని వందల పుస్తుల తాళ్ళు తెగిపోతున్నా కూడా నువ్వు ఈ యొక్క కళ్ళు మూసుకున్న కబోదిలాగా నువ్వు ఇంకా వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఇటు ఒక మహత్తరమైన ఆశయంతో ఇటు బాబు గారు కూడా ఆ వయసులో 74-75 ఏళ్ల వయసులో ఆయన ఇంత కష్టపడుతూ కూడా రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి బాటలో పెట్టాలి, రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలోకి తీసుకురావాలి, రాష్ట్రం అన్నీ అయిపోయింది, రాష్ట్రం రావణ కాష్టం అయిపోయిందని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బీజేపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ 100 కోట్ల రూపాయలకు ఆయన ఆదాయాన్ని వదులుకుని పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా వస్తే కనీసం నువ్వు నీతి జాతి లేకుండా నిన్న మొన్నటి వరకు నువ్వు కానీ చేగొండ అర్రోమయ్య జోగే కానీ ఇటు బాబుగారి చెంతను చేరకుండా, బాబుగారితోటి చెయ్యి కలపకుండా ఉండకూడదు, మీరు చేసిన కుట్ల యత్నాలు, కూటు ప్రయత్నాలు ఫలించక నిన్న మొన్నటి వరకు తెరచాటున రాజకీయం నడిపిన మీరు ఈ రోజున ఒక్కసారిగా మీ అహం దెబ్బతినడంతో బహిరంగంగా వచ్చి ఈ విధంగా అతనిచ్చే ఆ ముష్టి కాసుల కోసం ఆ జగన్మోహన్ రెడ్డిని చెంతన చేరి ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కానీ, ఈవెన్ ఈ రోజున నీ సొంత కూతుర్నే నువ్వు ప్రాపర్టీ, అది నా ప్రాపర్టీ కాదని ఒక కన్న బిడ్డను కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఇంత దిగజారుడు మాటలు మాడుతున్నావంటే నువ్వు ఇంకా ప్రాణంతో ఉండి ప్రయోజనం ఏముంది, చచ్చితే ప్రయోజనం ఏముంది? అసలు నీలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు భూమికి భారం అమ్మ. అదేదో సినిమాలో చెబుతాడు చూసా, ఒక డైలాగ్ చెబుతాడు ఆయన, ఒక కమెడియన్ చెబుతాడు, అరే నీ వలన ఏందిరా ఈ భూమికి లాభం రా అంటాడు. అలాగే నిజంగా వీళ్ళ వల్ల లాభం లేదమ్మా ఈ రాష్ట్రానికి కానీ, ఆ కాపు సామాజిక వర్గానికి కూడా లేదు. కాబట్టి కాపు యువకులైనా సరే, కాపు యువత అయినా సరే, ఇటు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికి కూడా నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, నేను ఇచ్చే ఒక చిన్న సందేశం ఏంటంటే, ఈ నికృష్టుడిని నమ్మొద్దు, ఈ నీచుడిని నమ్మొద్దు. మీరు ఇవాళ కానీ ఈ నీచుడు మాటలకి లోబై పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ నష్టం లేదు. కొంత నాయకులైనా రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్న ఇటువంటి నాయకులను వదులుకుంటే మీ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోద్ది, రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోద్ది, మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఈ రోజున తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన మీ పొలాలు, మీ ఇళ్ళు, మీ స్థలాలు కూడా వాళ్ళ వశమైపోతాయి. రేపొద్దున ఈ ముష్టి ముద్రగడ్డ పద్మనాభమో, ఈ ముష్టి పద్మనాభరెడ్డో, లేకపోతే ఈ పిల్లి ఈ జయసింహో అన్నవాడు మిమ్మల్ని కాపాడుతాకు రాడు. కాబట్టి వీళ్ళని పక్కన పెట్టండి. ఇదంతా స్క్రాపు. కాటికి కాళ్ళు జాపుకున్న ఈ దరిద్రుడిని, ఈ నీచుడిని మీరు నమ్మొద్దు. కన్న కూతుర్నే ప్రాపర్టీ అన్నాడంటే రేపొద్దున మిమ్మల్ని కూడా అంటాడు. రక్త సంబంధాన్ని ఒక ప్రాపర్టీతో పోలిస్తే రేపొద్దున ఇదే కాపు సామాజిక వర్గాన్ని కూడా ఇదే అంటాడు, మీరంతా కూడా యూజ్లెస్ ప్రాపర్టీ, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదురా, నా సుఖమే నాకు ముఖ్యం అనుకుంటాడు. కాబట్టి ఇతన్ని విశ్వసించొద్దు, వీడి మాయలో పడొద్దు.
పవన్ కళ్యాణ్ గారిని అత్యంత భారీ మెజార్టీతో 1,00,000 పై మెజార్టీతో పిఠాపురంలో మీరు నగ్గించుకోండి, మీ మనిషిని కాపాడుకోండి, మీ శ్రేయస్సు కొరకు, ఆంధ్ర శ్రేయస్సు కొరకు శ్రమిస్తున్న మీ నాయకుడిని మీరు కాపాడుకోండి. ఈ నీచుడిని, ఈ నికృష్టుడిని పక్కన పెట్టండి. సో మరి పద్మనాభం గారు ముందే అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిస్తాను అని. సో మరి అందులో భాగంగానే ఆయన ఏం మాట్లాడుతున్నారు, రక్త సంబంధం గురించి, కన్న కూతురు గురించి కూడా ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి అని అంటున్నారు. చూద్దామండి మరి.